సర్వజనులందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామందికి పెళ్ళి కావటం కష్టం అయిపోతుంది. మగపిల్లలు దొరకటం కొంతమంది ఇళ్ళల్లో కష్టం అయితే, ఆడపిల్లలు దొరకటం కొంతమంది ఇళ్ళల్లో కష్టం అయిపోతుంది. వయసుకు వస్తున్నప్పుడే ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పెళ్లి సంబంధాలు అసలు ఎవరు ఏంటి ఎక్కడున్నారో ఎలా చేయాలో తెలుసుకోవటం ఒక గగనం అయిపోతుంది. చాలా క్లిష్టతరం అవుతుంది. కొంతమందికి పెళ్లి సంబంధాలు చేతిలో ఒక 5-6 ఉన్నా ఏది పర్ఫెక్ట్ తెలుసుకోవటం అనేది కష్టం అయిపోతుంది. కొంతమందికి ఏ పెళ్లి సంబంధం అనుకున్నా కూడా ప్రతి దాంట్లోనూ ఆటంకాలు, కష్టాలు, ఒడిదుడుకులు. పెళ్లి సంబంధం గురించి ఆలోచించగానే ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అవ్వటం, ఎవరో ఒకరు సిక్ అవ్వటం, ఎవరో ఒకళ్ళు చనిపోవటం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవ్వటం, లేదా డబ్బులు పోవటం కానీ, డబ్బులు లాస్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాలంలో ఆ అమ్మాయి గురించో లేదా ఆ అబ్బాయి గురించో సంబంధం అనుకున్నాం కాబట్టి ఇది ఇలా అయింది, లేదా ఈ సంబంధం వద్దు, ఈ సంబంధం అనుకోగానే మన ఇంట్లో పలానా వాళ్ళు సిక్ అయ్యారు, లేదా పలానా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి అని చెప్పి చాలా డిఫరెన్సెస్లో మనకి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి లేనిపోని అనుమానాలు, లేనిపోని భయాలు, లేనిపోని కోపాలు, లేనిపోని ఆవేశాలు కలుగుతూ ఉంటాయి. కానీ పిల్లలకి పెళ్ళి చేయటం ఒకటే ఇంపార్టెంట్ కాదు, పెళ్ళి తరువాత కూడా ఎంత శుభంగా, సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఈ మంత్రాలు నేను ఈరోజు వీడియోలో చెప్తున్నాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మంత్రాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఈ మంత్రాలతో చేసేటువంటి పూజలకి ఎటువంటి ఖర్చు ఉండదు. ఇట్స్ ఆల్ ఫ్రీ. థర్డ్ థింగ్, గురువు గారి దగ్గర నుంచి మంత్రం స్వీకరించాలి, గురుముఖంగానే లేదా గురుముఖత స్వీకరించి మాత్రమే చేయాలి అన్న రూల్ ఈ మంత్రాల్లో లేదు. ఫోర్త్ థింగ్, మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి భయంకరమైన లొకేషన్స్లో కూర్చొని చేయాలి, భయంకరమైన విధి విధానాలు, చెప్పకూడని విధి విధానాలతో చేయాలి, ఇలాంటివి ఏమీ లేవు. దీంట్లో నేను మీకు ఈరోజు వీడియోలో 3 మంత్రాలు చెప్తాను. ఒకటి, మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం ముందు కూర్చొని చేయొచ్చు. రెండవది, గణేశుడి ముందు కూర్చొని చేయొచ్చు. మూడవది, కృష్ణుడి ముందు కూర్చొని చేయొచ్చు. అంటే కృష్ణుడి విగ్రహం, కృష్ణుని మూర్తి, కృష్ణుని పటం, లేదా విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం లేదా విఘ్నేశ్వరుని యొక్క పటం ముందు కూర్చొని చేయొచ్చు. ఇవన్నీ మాకు తెలియదండి, మా కులదైవమే మాకు నమ్మకం, లేదంటే నాకు శివుడు అంటేనే ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి అంటేనే ఇష్టం, అట్లా మీరు అనుకుంటే ఆయన పట్టం ముందైనా కూడా కూర్చొని చేసుకోవచ్చు. కొంతమందికి కులదైవం పట్టింపు చాలా ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు కులదైవం ముందే కూర్చొని చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి ఖర్చులు లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో 3 డివిజన్స్ ఎందుకు ఉన్నాయని చెప్తాను. ఒకటి, వయసుకు వస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు దొరకటం, వాళ్ళకి వాళ్ళే ఎత్తుకుంటూ వచ్చి సంబంధాలు మీతో కుదుర్చుకోవటానికి చెప్పేది ఫస్ట్ మంత్రం. రెండవది, వయసు వస్తుంది, ఇంకా ఏజ్ పెరుగుతుంది కానీ మంచి సంబంధాలు దొరకట్లేదు అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే సంబంధాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ ఒక మంచి ఛాన్స్ దొరకటం కోసం చేసేది రెండవది. అది విఘ్నేశ్వరుడిది అన్నమాట. మూడవది కృష్ణుడిది. ఇది ఏంటంటే, ఏదైనా సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు, నష్టాలు, దోషాలు ఏమీ కలగకుండా ఉండటం కోసం చేసేది 3వ మంత్రం అన్నమాట. సో ఈ విధంగా 3 మంత్రాలు ఉంటాయి. ఫస్ట్ మంత్రం మీ కులదైవం లేదా వెంకటేశ్వర స్వామి లేదా శివుడు, ఈ ముగ్గురులో ఎవరి ముందైనా కూడా పట్టం ముందు కానీ విగ్రహం ముందు కానీ కూర్చొని చేసుకోవచ్చు. మీరు నార్మల్గా పూజ చేస్తారు కదా, శుచి శుభ్రంగా ఉండి శుభ్రంగా అంతా నీట్గా చేసుకుని మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పూజ తర్వాత ఈ మంత్ర పఠనం అనేది చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ మంత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మంత్రంలో మీరు వెంకటేశ్వర స్వామిని ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. వెంకటేశ్వర స్వామి పటం లేని ఇల్లులు ఉండవు కదా, అందరి ఇళ్ళల్లో వెంకటేశ్వర స్వామి పటాలు ఈ మధ్య చాలా రెగ్యులర్గా చూస్తున్నాం.
సో ఆ వెంకటేశ్వర స్వామి గారి పటం ముందు కూర్చొని మీరు నార్మల్గా చేసుకుని పూజ చేసేసుకోండి. పూజ తర్వాత ఈ మంత్రం మొదలు పెట్టండి. ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. మంత్రం పూర్తయినాక మీరు ఆ రోజు వీలైనంత వరకు తిట్టటాలు, చెడు మాటలు మాట్లాడతారు, తప్పుడు పనులు చేయటాలు వీలైనంత వరకు చేయకండి. ఎందుకంటే మీ పిల్లల కోసమే కదా, మీ పిల్లలు బాగుండాలనే కదా మీరు ఈ పూజలు చేస్తుంది. అలాంటప్పుడు మీ పిల్లలకి ఎటువంటి దోషాలు తగలకూడదు. కాబట్టి ఈ మంత్రం చేసేటప్పుడు వీలైనంత వరకు శాంతిగా ఉండండి, తప్పుడు ఆలోచన లేకుండా ఉండండి. అలానే నేనైతే శాకాహారమే తినమని చెప్తాను, మాంసాహారం తినమని చెప్పను. కానీ కొన్ని ఇళ్లలో తప్పదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. కాబట్టి మీకు తప్పదు, ఇది నాకు కావాలి అంటే మీరు తినండి, నేను దానికి అడ్డు చెప్పను. బట్ నార్మల్గా అయితే పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో తప్పదు కాబట్టి వారి గురించి నేను పెద్ద స్ట్రెస్ చేయలేను. బట్ నాకు తెలిసినంత వరకు మీరు శాకాహారం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అలానే ఈ మంత్రం చదివేటప్పుడు కాస్త దేవుడి మీద ధ్యానం పెట్టండి. నాకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, నా బ్యాంకులో డబ్బులు పడినాయో లేదో, నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావాలి, వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావాలి, ఇవేవో చేసుకోవాలి, ఈ ఆలోచనలు ఏమి పెట్టుకోకండి. సో ఫోన్ కాన్సన్ట్రేషన్ తీసివేసేయండి. ఎవరైనా వచ్చి బెల్లు కొడతారేమో, ఎవరైనా వచ్చి పిలుస్తారేమో, లేదా ఏదైనా మీటింగ్ ఉండి అటెండ్ అవ్వాలి, లేదా వేరే వాళ్ళు ఎవరో ఇంటికి వెళ్ళి ఏదో పనులు ఉన్నాయి, ఏదో కాంట్రాక్ట్ పని ఉంది, లేదా ఏదో డబ్బులు వచ్చే పని ఉంది, ఇవన్నీ తర్వాత పెట్టుకోండి. మంత్రం అయిపోయినాక, పూజ అయిపోయినాక మీరు తర్వాత లేచి శుభ్రంగా వెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు. కానీ పూజ మంత్రం అయిపోయినాక కనీసం ఒక అరగంట గంట మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత బయలుదేరండి. పూజ అయిపోగానే గబ లేచి పరిగెత్తి వెళ్ళిపోకండి. సో మీకు ఆ పూజ శక్తి అనేది మీరు వేరే వాళ్ళ ఇంటికో వేరే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినప్పుడు మీరు ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ మంచి ఆరాతో మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. మీ ఇంట్లో కాసేపు కూర్చొని కాస్త మంచినీళ్ళు ఏమైనా తాగి, కుదిరితే కాస్తంత పలహారం ఏమైనా చేసి ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అమ్మయ్య అనుకున్న తర్వాత అప్పుడు లేచి వెళ్ళి మీ పనులు చూసుకోండి. అంతేగాని అమ్మయ్య నేను వీళ్ళెక్కడ ఈరోజు పూజ అయిపోయింది, ఇమీడియట్గా నేను పరిగెత్తి వెళ్ళిపోవాలి ఆఫీస్కి అన్న టెన్షన్లో ఉండకండి. దయచేసి పూజ అయిపోయినాక మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని మీ ఇంట్లో కూర్చొని కాస్త ఒక ముద్ద పలహారం కానీ, లేదా కనీసం కాఫీ నీళ్ళో పాలో మజ్జిగో ఏదో ఒకటి తాగి కూర్చొని ప్రశాంతంగా ఒక్క 2 నిమిషాలైనా తర్వాత మీరు లేచి వెళ్ళిపోయి మీ పనులను చేసుకోండి. అంతేకాని పూజ నుంచి లేచి వెళ్ళంగానే బయటికి వెళ్ళొద్దు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పూజా ఫలం మీకు ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, మీకు రక్షణగా ఉండాలి, మీకు మంచి చేయాలి. ఒకసారి బయటికి అడుగు పెట్టేసేస్తే జనరల్గా బయట ఉండేటువంటి గణాలు కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఫోర్సెస్ కానీ, ఇతరాతర నెగిటివ్ శక్తులు కానీ, కంటి చూపు, కొంతమంది చూపు ఉంటుంది, కొంతమంది దృష్టి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తగలటం వల్ల కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. అది మీ యొక్క గ్రహణ శక్తిని బట్టి, మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని బట్టి, అలానే మీ యొక్క పూజలు, మీ యొక్క భక్తిని బట్టి కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు కాలం మీకు తెలియదు ఏముంది, కలికాలం కాబట్టి మనకి చాలా యావిగేషన్స్, చాలా ఎవర్షన్స్, చాలా డైవర్షన్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మంత్రం గురించి చూసుకుంటే కనుక నేను చెప్తాను. ఇది మీ కులదైవంతో ఎదురుగా కూర్చొనైనా, వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొనైనా, శివుని ఎదురుగా కూర్చొనైనా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏ గుళ్ళు గోపురాలకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఏ భయంకరమైన చెప్పుకోకూడని వేరే వాళ్ళ చూడని ప్రదేశాలకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మధ్యలో మానేసినా, ఆపేసినా, ఏమైనా డిస్టర్బెన్స్ అయి ఆగిపోయినా ఎటువంటి నెగిటివ్ రియాక్షన్స్ రావు. సో మీరు భయపడాల్సిన అవసరము లేదు, మీకు ఎటువంటి ఖర్చు లేదు, గురోపదేశం ద్వారా స్వీకరించి చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇవి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మంత్రానికి వస్తున్నాను అనమాట. ఫస్ట్ మంత్రం చూసుకుంటే ఓం హ్రీం విశ్వాసనే గంధర్వ రాజాయ క్లీం క్లీం మమాఖిలశితాం కన్యాం ప్రయచ్చ ప్రయచ్చ క్లీం క్లీం.
సో ఇక్కడ మీకు మమ కిలాషితాం అన్న చోట కన్యాం అంటే ఆడపిల్ల గురించి చెప్పేటప్పుడు కన్యాం అంటారు, మగపిల్లవాడి గురించి చెప్పేటప్పుడు కన్యాం అనే పదాన్ని తీసేసి వరం అనే పదాన్ని వాడుకోవచ్చు. సో కన్యాం ప్రయచ్చ ప్రయచ్చ క్లీం క్లీం అన్న చోట వరం ప్రయచ్చ ప్రయచ్చ క్లీం క్లీం అలా పెట్టుకోవచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మంత్రం ఇదనమాట. మీరు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏతో నోతో దెబ్బ 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 అనేసాను, అయిపోయింది, చేతులు దులిపేసుకున్నా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ వెళ్ళి కలవాలి, ఇలాంటివి పెట్టుకోకండి. మీ పిల్లల కోసం చేస్తున్నారు, వాళ్ళ బాగు కోసం చేస్తున్నారు, వాళ్ళ జీవితాల కోసం చేస్తున్నారు. మీ పిల్లలు కూడా శాశ్వతంగా సుఖంగా సంతోషాలతో ఉండడానికి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకొని చేయండి. ఇంకొక దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. 4 పాయింట్లు చెప్పాను కదా. 5వ పాయింట్ ఏంటంటే ఇది మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు. అంటే తండ్రి చేయొచ్చు, తల్లి చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అన్నలు కూడా తమ్ముడికి యొక్క మంచి క్షేమం కోసం, పెళ్లి తొందరగా అవటం కోసం కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. కాకపోతే కన్యాం అని మంత్రంలో అమ్మాయి పెళ్లి కోసం అయితే చెప్తారు, అబ్బాయి పెళ్లి కోసం అయితే వరం అని పాడతారనమాట. సో ఇది ఒక్క డిఫరెన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలానే నిష్టగా ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చేయాలి. దినానికి 1008 చప్పున ఈ మంత్రాన్ని పఠించాలన్నమాట. అంటే 1008 టైమ్స్ కంపల్సరీగా ఒక రోజు మొత్తంలో మీరు మంత్రం కోసం కూర్చున్నప్పుడు లెగవకుండా 1008 టైమ్స్ కంపల్సరీగా చేయాలి. అది 21 రోజులు చేయాలి. ఇది ఒక్కటే ఈజీ అనమాట. 21 రోజులే చేయాల్సిన మంత్రం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. మిగతా 2 మంత్రాలు 41 రోజులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది తొందరగా అయిపోయే మంత్రం. సో పిల్లల వయసుకు వస్తున్నారు, వాళ్ళకి మంచి పెళ్లి సంబంధాలు కావాలి, వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చి పెళ్లి సంబంధం చేసుకోవాలి అంటే కనుక ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. సో 1008 సార్లు 21 రోజులు కంటిన్యూస్గా నిష్టతో భక్తి శ్రద్ధలతో మీరు గనక మీ ఇష్టదైవం, మీ కులదైవం ఎవరి ముందైనా కూడా ఈ మంత్రం వాడుతూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే ఎత్తుక్కుంటూ సంబంధాలు మీ దగ్గరకు వస్తాయి అన్నమాట. అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మంత్రంలో జనరల్గా ఏమన్నా పేదవాళ్ళకు కానీ, జంతువులకు కానీ, భూతాలకు కానీ కాస్తంత తిండి పెట్టమని చెప్తారు, వాళ్ళ కడుపు నింపమని చెప్తారు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పని మనిషికి భోజనం పెట్టిన వల్ల మీ సొసైటీలో కానీ, మీ అపార్ట్మెంట్ కానీ, మీ ఇంటికి కానీ సెక్యూరిటీ గార్డు, వాచ్మ్యాన్ ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, వాళ్ళకి భోజనం పెట్టినా పర్లేదు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టండి. 21 రోజులు భోజనం అయితే పెట్టాలి. అమ్మ నాకు భోజనం పెట్టి ఓపిక లేదు అంటే కనీసం పలహారం కింద ఓ 2 ఇడ్లీయో 1 దోశ ఏదైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వేసిస్తే సరిపోతుంది. పూజ అయిపోగానే వేసి ఇవ్వాలా అనే పాయింట్ లేదు. మీరు పొద్దున్నే పనులు చేసుకునేటప్పుడు మీ పని మనిషి వచ్చినప్పుడు కాస్త టీ నీళ్ళో కాఫీ నీళ్ళో మీరు ఇచ్చేటట్లయితే దాంతోపాటు ఓ 2 ఇడ్లీ 1 దోశ ఇచ్చినా పర్లేదు, లేదా మెట్టు మధ్యాహ్నం రమ్మని భోజనం పెట్టినా పర్లేదు, ఏదైనా చేయండి. కాకపోతే దీంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రిక్, చాలామంది తప్పు చేసే ట్రిక్ చెప్తాను. అదేంటంటే క్యారేజీలో కానీ, ప్లేటుల్లో కానీ, ఇస్త్రాకులో కానీ భోజనం రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్ళి ఇంట్లో తినమని చెప్పకండి. మీ ఇంట్లోనే పెట్టండి, మీ ఇంట్లోనే వాళ్ళ కడుపు నిండేటట్లుగా చూసుకోండి. అది 2 ఇడ్లీ అయినా పర్లేదు, కడుపుకి ఇంత భోజనం అయినా పర్లేదు, ఒక కూర అయినా పర్లేదు, కాస్త పచ్చడి మెతుకులు మజ్జిగైనా పర్లేదు, మీరు చేసుకున్నదే పెట్టండి. కాస్ట్లీగా పంచభక్ష పరవాణాలతో పెట్టాలని లేదు. కాస్త కడుపు నిండితే మీకు సదా మంచి జరుగుతుంది. సో ఈ 21 రోజులు పోని ఎవరిని పిలుస్తాము, ఎవరిని పెడతాము, ఎవరికి ఏముంటుందో, లేదంటే కాస్త మజ్జిగ నీళ్ళు పాలన్నం ఏదో ఒకటి కుక్క పిల్లలకైనా పెట్టండి, రోడ్డు మీద కుక్క పిల్లలకి. లేదంటే కాస్త మీ ఇంటి ముందు నుంచి ఆవులు కానీ, గేదెలు కానీ, బర్రెలు కానీ ఏమైనా వెళ్తుంటుంటే వాటికి ఒక అరటిపండు ఏదో ఒకటి పెట్టండి. పోనీ నాకు బయటికే వెళ్ళను, నా వల్లే కాదు, నేను ఇల్లు దాటను, నేను ఇంత చేయలేను అంటే కనీసం కాకులకు పొద్దునే వస్తాయి కదా, వాటికైనా పెట్టండి.
కానీ మిగిలిపోయినవి తినేసినవి సర్దికూడు అట్లాంటివి పెట్టకండి దయచేసి, అది తప్పు. సో మీరు వండుకున్నది ఏదైనా మిగిలింటే పెట్టండి, లేదంటే కాస్త బిస్కెట్ మొక్కో ఏదైనా మీరు తెచ్చింది, మీరు ఎంగిలి చేయింది ఏదైనా ఉంటే అది పెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది అనమాట. మీరు వండుకున్నది పెట్టండి, కొత్తగా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంట్లో ఉండి తింటేనే ఇది చాలా బాగా పనిచేస్తుంది. పార్సిల్ ఇవ్వటం, క్యారేజీలు ఇచ్చి పంపించడం లాంటివి చేయకండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాళ్ళు తృప్తిగా భోజిస్తే కనుక మీకు ఖచ్చితంగా వివాహ శుభకార్యములు అనేవి వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టి మీతో సంబంధాలు చేసుకుంటారనమాట. దానికి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇంటి యజమాని ఉద్యోగానికి వెళ్ళాలి, ఆయనకి టైం సరిపోదు, ఆయన ఇంత కూర్చొని చేయలేరు అనుకుంటే కనుక ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా, అంటే ఒకవేళ హస్బెండ్ కనుక ఉద్యోగానికి వెళ్తే వైఫ్ అయినా కూర్చొని చేయొచ్చు, లేదా హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేసే వాళ్ళు అయితే ఒక అన్నో ఎవరైనా కూడా కూర్చొని చేయొచ్చు. కానీ మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల కోసం మీరు చేయాలి. అంతేగాని మా అత్తయ్య వాళ్ళ పిల్లోడు అక్కడెక్కడో పలానా చోట ఉంటాడండి, వాడి కోసం నేను ఇక్కడ కూర్చొని చేస్తానంటే ఇవి అప్లై కాదు. ఎవరి ఇంటిలో ఉండే పెళ్ళి కావాలనుకుంటున్నారో, ఎవరి ఇంటికి తోరణాలు కట్టాలనుకుంటున్నారో ఆ ఇంట్లో కూర్చొని చేస్తేనే ఈ మంత్రం యొక్క ఫలం ఉంటుంది. అంతేగాని ఎక్కడో ఉన్నాడు వాడి కోసం నేను చేస్తాను అంటే కుదరదన్నమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ ఇంట్లో పెళ్ళి జరగాలనుకుంటున్నారో ఆ ఇంట్లోనే కూర్చొని చేయాలన్నమాట ఈ మంత్రాలు. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతకు వచ్చేటప్పుడు వెంటనే వివాహం జరగాలి, వెంటనే వివాహం జరగాలి. ఇప్పుడు బాగా లేట్ అయిపోతుంది, వయసు అయిపోతుంది, 25 ఏళ్ళు వచ్చేసింది, 27 ఏళ్ళు వచ్చేసింది, 29 ఏళ్ళు వచ్చేసింది, 30 ఏళ్ళు వచ్చింది, 35 ఏళ్ళు వచ్చేసింది. అలా కొంతమందికి టెన్షన్ ఉంటుంది, ఇంత వయసు వచ్చినా పెళ్ళి కావట్లేదు, వెంటనే ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరంలో వివాహం ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాలి, మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ లోపల పెళ్లి చేసేయాలి అనుకునే వాళ్ళకి ఈ రెండవ మంత్రం అనమాట. ఈ రెండవ మంత్రం వినాయకుడికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటూ మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట. మంత్రం చెప్తాను. ఓం హూం గ్లౌం గం హరిద్ర గణపతయే వరవరద్రహీం క్లీం శీఘ్రం వివాహం మే కారయ గ్లౌం గం స్వాహ. ఇది గణపతికి సంబంధించినటువంటి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా చేస్తే ఎలాంటి వాళ్ళకైనా వెంటనే ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ మంత్రం చేసేటప్పుడు గణపతి యొక్క పటానికి కానీ, గణపతి యొక్క విగ్రహం కానీ మీ ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి కానీ ఆ పటానికి కానీ పసుపుతో మొత్తం అంతా అలికినట్లుగా చేయాలన్నమాట. అలా చేసి ఆ ఎదురుగా పెట్టుకొని మీరు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్రానికి కనీసం 2500 సార్లు రోజుకి చేయాలి. చెప్పాను కదా, ఈ రెండో మంత్రం కొంచెం ఇబ్బంది పెట్టి టైం టేకింగ్గా ఉంటుంది. అలాగా 41 రోజులు చేయాలన్నమాట. 2500 సార్లు పర్ డేకి చేయాలి, 41 రోజులు చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరంన్నరలో కుదిరితే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది సమ్మర్ లోపల ఖచ్చితంగా పెళ్లి సంబంధం కన్ఫర్మ్ అవటం అనేది ఖాయం. అలాగా గణపతి యొక్క పూజ చాలా ఉత్తమం అన్నమాట. ఈ పూజ చేసేటప్పుడు కంపల్సరీగా గణపతి దేవుడిని మీరు పట్టం అయితే పట్టం లేదా విగ్రహం అయితే విగ్రహం మొత్తం పసుపుతో అద్ది మీరు పూజలో పెట్టుకొని చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోకండి. అలానే భక్తి శ్రద్ధలతో చేయాలి. మడి ఆచారం ఉంటే మంచిదే, మాకు అలాంటి పట్టింపులు లేవంటే కనీసం శుభ్రంగా పళ్ళు తోముకొని స్నానం చేసి శుభ్రంగా శుభ్రత మెయింటైన్ చేస్తూ పూజా గది అంతా కూడా శుభ్రం చేసుకొని, అలానే మీరు ఎప్పుడు చేసుకునే ధూపదీప నైవేద్యాలే పెట్టుకోండి. స్పెషల్గా ఏమీ వద్దు, ఖర్చులు పెట్టేవి ఏమీ చేయకండి. ఇక్కడ ఖర్చుతో పాయింటే లేదు. ఈ 3 మంత్రాలు ఎటువంటి ఖర్చు ఉండదు. మీ ఇంట్లో ఉండే సామాగ్రితోనే మీరు చేసుకోవచ్చు. పసుపు మీ ఇంట్లోనే ఉంటుంది, పసుపునే అద్దండి. స్పెషల్ పసుపులు ఏమీ అద్దాల్సిన అవసరం లేదు. స్పెషల్ చందనాలు పరిమరాలతో చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్గా కాస్ట్లీ పువ్వులు వెరైటీ ఇంపోర్టెడ్ పువ్వులతో చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంటి దగ్గర దొరికే 1 పువ్వు 2 పువ్వులైనా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి పెట్టి చేస్తే సరిపోతుంది అనమాట.
సో అలాగా మీరు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఈ మంత్రం జపించిన తర్వాత జనరల్గా ఫైనల్గా మంత్రం మీకు 41 రోజులకి సిద్ధిస్తుంది. మంత్రం 41 రోజులకు సిద్ధించిన తర్వాత మీకు దొరికితే ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కాస్తంత పూజ, అర్చన, హోమం ఏదో ఒకటి చేసుకోండి. అలానే అన్నదానం ఏమైనా ఒప్పుకుంటే చేయండి, లేదా ఇంటి దగ్గరే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టినా పర్లేదు. కానీ మొదటి మంత్రానికి 21 రోజులు ఖచ్చితంగా భోజనము, తిండో, పలహారం, టీ, కాఫీ, నీళ్ళో ఏదో ఒకటి పెట్టాలి, ఎవరికైనా పర్లేదు. కనీసం చీమలకో, కాకులకో, కుక్కలకో, ఆవులకో, గేదెలకో లేదా మనుషులకైనా పెట్టిన పర్లా. రెండవ మంత్రం, ఈ గణేషుని యొక్క మంత్రాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఈ 41 రోజులు చేసేటప్పుడు రోజు ఎవరికి పలహారాలు అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, రోజు తిండి పెట్టాల్సిన అవసరం లేదు, రోజు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి దానం ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, ఎవరికి కనీసం కాఫీ, టీ, నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు మర్చిపోకండి, వినాయకుడికి కంపల్సరీ పసుపుతో అలంకరించే మీరు పూజను చేయాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో 41 రోజులు చేయాలి, రోజుకి 2500 మార్లు చేయాలి. నిష్ఠతో, శుచి, శుభ్రంతో చేస్తే సరిపోతుంది. ఎటువంటి దాన కార్యక్రమాలు, ఎటువంటి ఎక్స్ట్రాలు, డబ్బులు ఖర్చు అయ్యేవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే జనరల్గా ఇదంతా అయిపోయినాక 41 రోజులు అయిపోయినాక ఫైనల్ డే ఏదైతే మీకు క్లోజ్ అయిపోతుందో 41 రోజులు, ఆ తర్వాత అంటే 41వ రోజున మీరు 10,000 మార్లు కంపల్సరీగా ఈ మంత్రాన్ని పూజ చేయాల్సి ఉంటుంది. 10,000 మార్లు మంత్రం పూజ చేసిన తర్వాత మీకు కుదిరి ఓపిక ఉండి డబ్బులు ఉన్నాయంటే ఇంట్లో చిన్న హోమం చేసుకోవచ్చు, అంటే పిల్లోడికి బాగుండాలి అని చెప్పి. లేదంటే కనుక ఏదైనా గుడికి వెళ్ళైనా కూడా హోమం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో చిన్న హోమం చేసే కిట్లు మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అనమాట, చీప్లో వస్తాయి అనమాట. లేదంటే ఇటుకరాలతో అయినా కూడా హోమగుండాన్ని ఇంట్లో పెట్టుకొని ఇసుక ఇటుకరాలతో మీరు దాంతోనైనా కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దీంతో వెంటనే సంబంధాలు చాలా త్వరగా జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఖర్చు ఏం లేదు, దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. అలానే ఇంకొకటి మూడవ మంత్రం ఏంటంటే, వివాహ సర్చ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరు మంచాన పడటం, ఎవరు డబ్బులు లాస్ అవ్వటం, ఎవరి ఉద్యోగాలు పోకుండా ఉండటం, ఇలాంటివన్నీ అంటే అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, అవి ఎలాంటివి జరగకుండా ఉండటానికి చేసేది మూడవ మంత్రం. ఈ మంత్రం జనరల్గా కృష్ణుని విగ్రహం కానీ కృష్ణుని పటం కానీ పెట్టుకొని పూజ చేయాలన్నమాట. సో మంత్రం గురించి చెప్తాను. చెప్పేక ముందు మీకు దీంట్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఖచ్చితంగా ఎవరిదైనా సంబంధాలు ఒక 4-5 ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం, వాటి గురించి అనుకుంటున్నాం, వాటి గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ ఇంటికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. సో వేరే వాళ్ళ తిట్లు, దిష్టి, కళ్ళు, వేరే వాళ్ళ గాలులు, వేరే వాళ్ళు ప్రయోగించే గణాలు ఏవి మీ మీద పనిచేయకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ, ఏదైనా పెళ్ళి అనుకున్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరు రోగిష్ఠులు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, మంచాన పడకుండా, అలానే ఉద్యోగాలు పోకుండా మిమ్మల్ని ఎల్లవేళలా ప్రొటెక్ట్ చేయడానికి. అంటే కొంతమందికి ఏంటంటే, అబ్బో పెద్దింటికి సంబంధం కుదిరిందని చెప్పి కళ్ళు కుట్టుకుపోతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దిష్టులు ఏమీ జరగకుండా ఉండటానికి, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండటానికి, అనుకున్న పెళ్ళి అనుకున్నట్లుగా జరగటానికి, మధ్యలో ఎటువంటి ఆగిపోవటాలు జరగకుండా ఉండటానికి చేసేటువంటి పూజే ఈ మూడవ పూజ. ఇది కృష్ణునికి సంబంధించినటువంటి పూజ. ఫస్ట్ మంత్రం చెప్పుకుందాం. మంత్రం వచ్చేసేసి ఓం క్లీం కృష్ణాయ జగన్మోహనాయ హ్రీం క్లీం వివాహం దేహి దేహి వరం ప్రాయచ్చ ప్రాయచ్చ క్లీం హ్రీం స్వాహ. సో ఇక్కడ కూడా అమ్మాయి అయితే గనక వరం అంటాము, అది ఆ అమ్మాయి అయితే కన్యాం అంటాము, అబ్బాయి అయితే గనక వరం అంటాం అనమాట. అబ్బాయి యొక్క పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకునేటప్పుడు క్లీం వరం అని మాట్లాడతాం. అదే అమ్మాయి యొక్క పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకునేటప్పుడు దేహి కన్యాం ప్రయచ్చ ప్రయచ్చ క్లీం
హ్రీం స్వాహ అని చెప్పుకుంటాం అనమాట. సో అది ఒక్కటి మర్చిపోకండి. మంత్రాన్ని జాగ్రత్తగా పఠించండి, మనస్ఫూర్తిగా పఠించండి, మంచి జరగాలని కోరుకోండి. ఈ మంత్రాలు చెడు ప్రయోగానికి ఉపయోగపడవు. ఈ మంత్రాలు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క సంతానానికి మంచి జరగటానికి, పెళ్ళి తొందరగా కావటానికి, పెళ్ళిలో ఆటంకులు రాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. సో మూడో మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం అన్నమాట. మీరు ఏయో అడుగుంటారు కదా ఇచ్చిపుచ్చుకునేవి, అవి అక్కడ ఇబ్బంది జరగకుండా ఉండటానికి, పెళ్ళి మాట అనుకోగానే ఎవడు మంచాన పట్టుకుని ఉండటానికి, అరే పెళ్ళి అనుకున్నాం మా వాడికి ఉద్యోగం పోయింది కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి అడ్డంకులు ఏమీ రాకుండా ఉండటానికి మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట శ్రీకృష్ణుని మంత్రం. ఈ మంత్రం చేసేటప్పుడు కూడా మీకు ఎక్కడెక్కడో భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళి చేయాలి, ఎక్కడెక్కడో వింత ఆచారాలు చేష్టలతో చేయాలి, భయంకరమైన దానాలు, చెప్పుకోలేని దానాలు చేయాలి, ఇలాంటివి ఏమీ లేవు. సింపుల్గా మీ ఇంట్లోనే కృష్ణుని విగ్రహం కానీ కృష్ణుని పటం కానీ పెట్టుకొని సింపుల్గా మీరు చేసేటువంటి పూజ ఏదైతే ఉందో కాస్తంత ధూపదీప నైవేద్యాలు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, అవే పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే శ్రద్ధతో భక్తితో కృష్ణుణ్ణి పూజిస్తే మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మంత్రాన్ని గురించి చూసుకుంటే కనుక ఇది కూడా ప్రతిదినము 1008 సార్లు అంటే 1008 టైమ్స్ ఖచ్చితంగా పఠించాలన్నమాట. ఇది కూడా 41 రోజు ఖచ్చితంగా పఠించాలి, అది మాత్రం మర్చిపోవద్దు. సో అది గుర్తుపెట్టుకుంటే 41 రోజులు చేయాలి కంపల్సరీ. అలా చేస్తేనే మీకు ఈ మంత్రం యొక్క సిద్ధి కలుగుతుంది. ఇది కూడా కింద చెప్పుకున్న మంత్రంలానే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో, ఇంటికి పెద్ద వాళ్ళైనా చేయొచ్చు, లేదా తండ్రి అయినా చేయొచ్చు, తల్లైనా చేయొచ్చు, అక్క అయినా చేయొచ్చు, అన్నైనా చేయొచ్చు. ఎవరికైతే పెళ్ళి కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అన్నలు అక్కలు కానీ పెద్దవాళ్ళే చేయాలి, అతనికన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు చేయకూడదు. సో ఇప్పుడు మీరు అనుకునేటువంటి బాబు కానీ పాప కానీ వాళ్ళ యొక్క అక్క కానీ అన్న కానీ, లేదా వారి యొక్క అమ్మ కానీ నాన్న కానీ, లేదా వారి యొక్క కుటుంబ పెద్ద కానీ, అంటే అమ్మమ్మో నానమ్మో తాతయ్య ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు ఎవరైనా కూడా ఈ మంత్రాలు ఇంట్లో కూర్చొని చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు, గురుముఖతగా స్వీకరించాల్సిన అవసరం లేదు, దీంట్లో ఎటువంటి ఖర్చు లేదు, ఎవరికి దాన ధర్మాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కృష్ణుని యొక్క మంత్రం చాలా గొప్ప మంత్రం, ఇక్కడ ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పై మంత్రంలో చెప్పినట్లుగా 21 రోజులు అందరికీ ఫలమో పలహారమో ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండవ మంత్రంలో చెప్పినట్లుగా వెళ్ళిపోయి హోమం చేయించాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకుంటాను అనమాట. ఈ మంత్రం కనుక జపిస్తే ఖచ్చితంగా వివాహం శీఘ్రంగా జరగటమే కాకుండా, మంచి సంబంధం దొరకటమే కాకుండా, వివాహం పూర్తయ్యే వరకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు 3 మంత్రాలు బాగా ఉపయోగపడినాయని నేను అనుకుంటున్నాను. ఇలానే వివాహానికి సంబంధించి ఇంకేమైనా అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా కష్టాలు కానీ ఉంటే వాటిని నాకు వివరిస్తే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ మంత్రాలు కానీ మీ ఇంట్లో మీరు ఏ ఖర్చు లేకుండా చేసుకునేవి నేను మీకు చెప్తాను. సో నాకు లెట్ మీ నో. అండ్ అలానే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్స్ కూడా ఏమన్నా మంచివి పెట్టండి, దయచేసి చెడు కామెంట్స్ ఏమీ పెట్టొద్దు. ఇవి నేను చెప్పే మంత్రాలన్నీ కూడా మీకు ఫ్రీగా మీ ఇంట్లో ఉండేటట్లుగా చేసుకునేవే ఉంటాయి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేవి, ఎవరి డబ్బులు లాక్కునేవి, ఎవరిని చాలా క్షోభ పెట్టేవి ఏమీ ఉండవు. అండ్ అలానే మన సమాజానికి ఎగెయిన్స్ట్గా వెళ్ళి చేయాల్సినవి కూడా నేను ఏమీ చెప్పను. సో వీలైనంతవరకు మీకు అంతా మంచి జరిగేవే చెప్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మంత్రం అని అనుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మీరు ఎన్నిసార్లు అయితే నేను చెప్పాను అన్నిసార్లు పూజ చేయగలను, మంత్రం పఠించగలను, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లెగవకుండా నేను చేయగలను అంటేనే మీరు మొదలు పెట్టండి. నాకు వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళని కలవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని హాఫ్ కాన్సన్ట్రేషన్తో హాఫ్ భక్తితో మాత్రం దయచేసి చేయకండి.
దానివల్ల మీకు టైం వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, మీరు కూర్చోలేరు, మీకు మంత్ర ఫలితం కూడా లభించదు. సో మీ బిడ్డలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి సంబంధం కుదరాలి, మీకు మంచి మనవలు మనవరాలు ఆరోగ్యంగా పుట్టాలి, మీకు అంతా మంచి జరగాలి. అలానే పెళ్లి చేసే వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, అందరూ బాగుండాలి అని అనుకుంటూ మంత్రాలు చేయాలి అనుకుంటే కనుక ఈ మంత్రాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అలానే ఉపయోగపడాలని కూడా నేను కోరుకుంటూ శుభం భూయాత్.